Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం గూగుల్ పిక్సెల్ వాచ్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇది గూగుల్ వాళ్ళ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ వాచ్ అనమాట. సో ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి అసలు వాచ్ ఎలా ఉండబోతుంది, పేరింగ్ ప్రాసెస్ ఎలాగా, మనకి దీంట్లో ఏమేమి ఫీచర్స్తో వస్తుంది అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. అంతేకాదు ఆల్రెడీ మన ఛానల్లో అయితే నేను పిక్సెల్ 7 Pro అన్బాక్సింగ్ చేశాను. ఆ వీడియో చూడాలి అనుకుంటే వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తారో చెక్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫర్ ద ఫస్ట్ టైం గూగుల్ పిక్సెల్ వాచ్. సో మనకి వాచ్ చూడడానికి అయితే బాక్స్ ఇలా ఉంటుంది. సెంటర్లో G అనే లోగో, గూగుల్ పిక్సెల్ వాచ్ అండ్ వాచ్ యొక్క ఇమేజ్. సో ఇక్కడ అయితే మనకి ఫిట్బిట్ లోగో ఉంటుంది. గూగుల్ వాళ్ళు ఫిట్బిట్ని పర్చేస్ చేసేసారు. సో మనకి గూగుల్ పిక్సెల్ వాచ్ ఫిట్బిట్తో సహా వర్క్ అవుతుంది. సో సైడ్ వచ్చేసి గూగుల్ అని ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వేర్ OS బై గూగుల్. సైడ్ అయితే 2 పుల్ ట్యాబ్స్ ఉన్నాయి. లెట్స్ పీల్ దిస్ ఆఫ్. లెట్స్ ఓపెన్ దిస్. రెడీ, 1 2 3 టడా. వావ్, ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. వాచ్ చూడడానికి చాలా బాగుందన్నమాట. కంప్లీట్ బ్లాక్ సర్క్యులర్ డైల్. ఇప్పటి వరకు మనం స్క్వేర్ డైల్స్ చూసాం. సో సర్క్యులర్ డైల్ కదా, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. సో చూడొచ్చు, ఇదైతే మనకి వాచ్ ఛార్జర్. సో దీని మీద కూడా మనకి G అనే లోగో ఉంటుంది. ఆన్ ది అదర్ ఎండ్ వచ్చేసి ఇది USB-C పోర్ట్తో వస్తుంది. అండ్ బాక్స్లో అయితే మనకి ఒక ఎక్స్ట్రా స్ట్రాప్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఈ లోపలది వచ్చేసి పేపర్ వర్క్, జస్ట్ ఒక బుక్లెట్ లాగా ఉంటుంది వాచ్ ఎలా పేర్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి. అండ్ ఇది వచ్చేసి సేఫ్టీ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ బుక్లెట్. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. వాచ్ గురించి చూద్దాం. సో వాచ్ అయితే ఫస్ట్ లుక్లో చూడడానికి ఇలా ఉంటుంది. కంప్లీట్లీ సర్క్యులర్ డైల్. సో మనకి ఇక్కడ సైడ్లో చూస్తే మీరు ఏ కలర్ పర్చేస్ చేసుకున్నా ఈ హాఫ్ వరకు మనకి బ్లాక్ కలర్ గ్లాస్ డైలే ఉంటుంది. దీనికైతే గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్ ఉంటుంది. అండ్ ఈ సైడ్ ఇటుగా స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్తో వస్తుంది. ఈ సైడ్ చూస్తున్నారా, ఇది షాంపైన్ కలర్ అనమాట. దీంట్లో మనకి టోటల్ 3 కలర్స్ అవైలబుల్గా ఉంటుంది. షాంపైన్ గోల్డ్ కేస్, లేదు అంటే మ్యాట్ బ్లాక్ ఆర్ ఎల్స్ పాలిష్డ్ సిల్వర్. నేనైతే షాంపైన్ కేస్ పర్చేస్ చేసుకున్నాను కాబట్టి ఈ సర్క్యులర్ డైల్ మధ్యలోది మనకి కొంచెం షాంపైన్ కలర్లో ఉంటుంది. సో ఇది మనకి కంప్లీట్గా సర్క్యులర్ షేప్తో వస్తుంది కాబట్టి దీని డైమెన్షన్స్ చూసుకుంటే మనకి 41 mm డయామీటర్ ఉంటుంది, లేదు అంటే 1.61 ఇంచెస్ అనమాట. ఈ థిక్నెస్ మాత్రం 12.3 mm ఉంటుంది. ఇంచెస్లో చూసుకుంటే కనుక 0.48 ఇంచెస్. మనకి వెయిట్ వచ్చేసి అరౌండ్ 36 grams ఉంటుంది. మనకి వాచ్లో IP68 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలానే మనకి దీంట్లో eSIM మోడల్ కూడా అవైలబుల్గా ఉంది. సో లెట్స్ టర్న్ దిస్ ఆన్. సో డిస్ప్లే చూసుకుంటే 1.2 ఇంచెస్ డిస్ప్లే అనమాట. దట్ టు AMOLED డిస్ప్లే. 450x450 పిక్సెల్స్ ఉంటాయి విత్ 320 ppi. నాకెందుకో వాచ్ చూడగానే ఫస్ట్ లుక్లో గర్ల్స్కి బాగుంటుందేమో అనిపిస్తుంది. బాయ్స్కి కొంచెం వియర్డ్గా ఉంటుంది, ఎందుకంటే థిన్గా అనిపిస్తుంది. స్ట్రాప్ విత్ కొంచెం విత్ ఎక్కువ ఉంటే బాయ్స్కి బాగుండేదేమో అనిపిస్తుంది. డిస్ప్లే అయితే చాలా బ్రైట్గా అనిపిస్తుంది అనమాట. ఎంత బ్రైట్ సన్లైట్లో యూజ్ చేసినా సరే డిస్ప్లే మాత్రం బ్రైట్గానే ఉంది. సో పేరింగ్ ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఇదైతే మనకి గూగుల్ పిక్సెల్ నుంచి వస్తున్న ఫస్ట్ వాచ్ కాబట్టి కొంచెం ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఇక్కడ వాచ్ మీద చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ అయితే గూగుల్ పిక్సెల్ వాచ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేనైతే ఫోన్లో డౌన్లోడ్ చేస్తున్నాను యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెటప్ యువర్ న్యూ వాచ్ అని అడుగుతుంది. క్లిక్ కంటిన్యూ. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఫోన్లో గూగుల్ పిక్సెల్ వాచ్ 0470 అని చెప్పి చూపిస్తుంది. సో మనం అయితే దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తే మనకి పేరింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నాకైతే ఇమీడియట్గా ఫోన్ పేర్ అవ్వలేదు. మన వాచ్ని ఒకసారి నేను రీస్టార్ట్ చేసిన తర్వాతే మళ్ళీ ఫోన్కి పేర్ అవ్వడం స్టార్ట్ చేసింది అనమాట. ఇక్కడే నేను అబ్జర్వ్ చేశాను. కొత్త వాచ్ కదా, ఫస్ట్ టైం రిలీజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మనకి సాఫ్ట్వేర్ బగ్స్ అయితే ఉంటాయి. సో పేషెంట్గా వెయిట్ చేసి చూద్దాం. సో ఇక్కడ సైన్ ఇన్ టు యువర్ గూగుల్ అకౌంట్ అని అడుగుతుంది అనమాట. మీ జీమెయిల్ అకౌంట్ ఇవ్వాలి. సో ఇక్కడ మన వాచ్ ఓరియంటేషన్ సెట్ చేసుకోవాలి. అంటే మీరు వాచ్ని లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకుంటున్నారా, రైట్ హ్యాండ్కి పెట్టుకుంటున్నారా అని అడుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గెట్ ఫిట్బిట్ మొబైల్ యాప్ అని అడుగుతుంది అనమాట. సో ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎందుకంటే మన గూగుల్ పిక్సెల్ వాచ్ ఫిట్బిట్తో కలిసి వర్క్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అంతా నార్మలే అనమాట. పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది, గూగుల్ అసిస్టెంట్ కావాలా అని అడుగుతుంది. ఇలా కావాలి అనుకుంటే అలౌ క్లిక్ చేయాలి, లేదు అంటే నో. తర్వాత పిన్ సెట్ చేసుకోమని అడుగుతుంది. ఆ పిన్ వచ్చేసి మనం వాచ్లో సెట్ చేసుకోవాలి.
వాచ్ బాయ్స్ చేతికి పెడితే ఇలా ఉంటుందన్నమాట. మనకి పిక్సెల్ వాచ్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ అవైలబుల్గా ఉంటుంది అండ్ దీంట్లో కూడా మనం వాచ్ ఫేస్ సెట్ చేసుకోవచ్చు. ఇదైతే నేను ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కోసం సెట్ చేసుకున్న వాచ్ ఫేస్. ఒకసారి ఇప్పుడు నేను మీకు వాచ్ డైల్కి స్ట్రాప్ ఎలా పెట్టాలో చూపిస్తాను. మనం కెమెరాకి లెన్స్ పెట్టి ట్విస్ట్ చేస్తాం కదా, సిమిలర్ ప్రాసెస్. సో ఇలా పెట్టిన తర్వాత జస్ట్ కొంచెం ట్విస్ట్ చేయాలన్నమాట కిందకి, అప్పుడే మనకి కరెక్ట్గా లాక్ అవుతుంది. ఒకసారి ఇప్పుడు వాచ్ స్ట్రాప్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక బటన్ లాగా ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పైకి అని చెప్పి రిమూవ్ చేయాలి. సో ఇలా రిమూవ్ చేసుకోవాలి. వాచ్ మన చేతికి పెట్టుకోవడానికి కూడా వెనకాల స్ట్రాప్ డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లూప్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ లూప్లో నుంచి బయటకు తీసుకొచ్చి ఇక్కడ ఒక మన ఫిట్నెస్కి తగ్గట్టు ఒక హోల్లోకి ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ లూప్ ఉంటుంది, ఆ లూప్లోకి బ్యాక్కి ప్రెస్ చేయాలి. జనరల్గా స్ట్రాప్ వాచెస్ ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు ఎక్స్ట్రా స్ట్రాప్ ఉంటే మనకి బయటకు వస్తుంది కదా, దీనికి బయటకి రాదు, లోపలికి వెళ్ళిపోతుంది. సో మీరు ఇక్కడ వాచ్ కంపారిజన్స్ చూడొచ్చు. వాచ్ చేతి వైపు ఫస్ట్ ఉన్నదేమో పిక్సెల్, మధ్యలో ఉన్నది యాపిల్ వాచ్, లాస్ట్లో ఉన్నది యాపిల్ వాచ్ అల్ట్రా. సో మీకు ఇక్కడ సైజ్ కంపారిజన్స్ ఒక క్లియర్గా అర్థమైపోయింది అనుకుంటున్నాను కదా. ఇక్కడ ఉన్న వాచెస్ అన్నిటిలో కంపేర్ చేసుకుంటే మనకి వాచ్ పిక్సెల్ చాలా చిన్నగా ఉంటుంది. అండ్ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి పిక్సెల్ వాచ్ ఓన్లీ ఒక్క సైజులో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. మనకి యాపిల్ వాచ్లో అనుకోండి 44mm 43mm ఇలా సైజెస్ ఉంటాయి కదా, పిక్సెల్ వాచ్ అయితే ఓన్లీ సింగిల్ సైజులో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి ఇప్పుడు మనం వాచ్ ఎలా యూజ్ చేసుకోవాలి, దీంట్లో అసలు మనకి ఏమేమి బటన్స్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చెక్ చేద్దాము. సో వాచ్కి రైట్ సైడ్ చూస్తే మనకి ఒక క్రౌన్ అండ్ అలానే టాప్లో ఒక బటన్ ఉంటుంది. ఈ క్రౌన్ని కనుక మనం పైకి రొటేట్ చేస్తే కింద నుంచి మనకి నోటిఫికేషన్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. అదే ఒకవేళ మనం క్రౌన్ని కిందకి రొటేట్ చేస్తే మనకి క్విక్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి, లైక్ ఫ్లాష్ లైట్ కానీ క్విక్గా యాక్సెస్ చేసుకోవడానికి యాప్స్ కానీ ఓపెన్ అవుతాయి. ఒకసారి మనం క్రౌన్ని పుష్ చేస్తే ఆల్ యాప్స్ ఓపెన్ అవుతాయి. సో మనకి ఇక్కడ నుంచి యాప్స్ ఏది కావాలి అన్నా ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. పైన బటన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి రీసెంట్ యాప్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ మనం రీసెంట్గా యూజ్ చేసుకున్న యాప్స్. ఒకవేళ మీరు ఈ రీసెంట్ యాప్స్లో నుంచి ఏదైనా యాప్ని రిమూవ్ చేసేయాలి, క్లోజ్ చేయాలి అనుకుంటే మనం దాన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే చూసారా అలా డిసపియర్ అయిపోతున్నాయి. నేను వాచ్ క్రౌన్ యూజ్ చేసినప్పుడు స్మూత్గానే అనిపించింది, కాకపోతే ఆ పైన ఉన్న బటన్ని యాక్సెస్ చేసినప్పుడు కొంచెం డిఫికల్టీ ఉందన్నమాట. ఊరికే జారిపోతుంది ఫింగర్, కరెక్ట్గా నేను ప్రెస్ చేయలేకపోతున్నాము. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, మనకి బుల్లి వాచ్లో వచ్చేసి 294 mAh బ్యాటరీ ఉంటుందన్నమాట. సో నేనైతే నైట్ కంప్లీట్ 100% ఛార్జింగ్ పెట్టి 1 o'clockకి నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. నైట్ అంతా నా స్లీప్ ట్రాక్ చేస్తూనే ఉంది. సో ఇప్పుడు నాకు టైం వచ్చేసి 2 o'clock అవుతుంది, అరౌండ్ 150 అనమాట. సో ఇప్పుడు బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 34% ఉంది. బ్యాటరీ అయితే కొంచెం క్విక్గానే డ్రైన్ అవుతుంది. మనకి సెట్టింగ్స్ బ్యాటరీ ఆప్షన్లో ఇక్కడ చూస్తే బ్యాటరీ సేవర్ మోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి గూగుల్ వాచ్కి అయితే మనకి QI వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. సో మనం పిక్సెల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఛార్జర్ యూజ్ చేసైనా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి బాక్స్తో వచ్చిన ఛార్జర్ అనమాట. సో దీని మీద పెట్టైనా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనకి ఇది QI సపోర్ట్ ఉంది కాబట్టి మ్యాగ్సేఫ్ ఉంది కదా, యాపిల్ మ్యాగ్సేఫ్, దీని మీద పెట్టినా సరే మనకి ఇది ఛార్జింగ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే మీ ఫోన్కి కనుక రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే మనం రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఆన్ చేసుకొని అయినా సరే మనం ఛార్జ్ చేయొచ్చు. పిక్సెల్ 7 Proలో మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ ఉంటుంది కదా, ఇప్పుడే టర్న్ ఆన్ చేసుకొని ఇక్కడ చూస్తున్నారా దీని మీద ప్లేస్ చేస్తున్నాను, మనకి దీని ద్వారా కూడా ఛార్జింగ్ వస్తుంది. సో మనకైతే గూగుల్ వాళ్ళు మనకి గూగుల్ లాంచ్ ఈవెంట్లో అయితే దీన్ని మెన్షన్ చేయలేదు, ఎక్కడ అసలు మనకి దీని గురించి అడ్వర్టైజ్ అయితే లేదు. సో మనం ఏ QI వైర్లెస్ ఛార్జర్ యూజ్ చేసుకుని అయినా సరే పిక్సెల్ వాచ్ని ఛార్జ్ చేసుకోవచ్చు. లాస్ట్కి ఒకసారి ఇప్పుడు మనం యాపిల్ వాచ్ ఛార్జర్ని యూజ్ చేసి ట్రై చేద్దాం. సో ఇది వచ్చేసి యాపిల్ వాచ్ ఛార్జర్. సో దీని మీద నేను ఇప్పుడు వాచ్ ప్లేస్ చేస్తున్నాము. సో ఇక్కడ చూసారు కదా, దీనితో కూడా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి మనకి ఇది ఆండ్రాయిడ్ వేర్ OS మీద వర్క్ అవుతుంది. సో ఈ ఆండ్రాయిడ్ వేర్ OS వాళ్ళు టైజాన్ OSతో మనకి టైఅప్ అయ్యారనమాట. సో ఇక్కడ చూసినారు కదా, మనం సామ్సంగ్ వాచ్ యూజ్ చేసినప్పుడు లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేస్తే మనకి టైల్స్ ఓపెన్ అయ్యాయి కదా, సిమిలర్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి గూగుల్ పిక్సెల్ వాచ్లో కూడా వస్తుంది. అంతేకాదు మనం ఇక్కడ క్రౌన్ని ప్రెస్ చేస్తే మనకి యాప్స్ ఓపెన్ అవుతాయి కదా, ఇక్కడ అయితే మనకి ఇన్బిల్డ్గా ఓన్లీ 5 to 6 యాప్స్ మాత్రమే ఇచ్చారు. మీకు ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఇన్బిల్డ్గా ప్లే స్టోర్ అవైలబుల్గా ఉంటుంది. సో ప్లే స్టోర్లోకి వెళ్ళి
మీకు ఏ యాప్ కావాలి అంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి దీంట్లో సెల్యులార్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో వాచ్కి లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక స్పీకర్ గ్రిల్ అండ్ అలానే ఒక మైక్రోఫోన్ అవైలబుల్గా ఉంటాయి. చిప్సెట్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి ఎక్సినోస్ 9110 చిప్సెట్ మీద వర్క్ అవుతుంది అనమాట. మనకి చిప్సెట్ సైజ్ వచ్చేసి 10 నానోమీటర్స్ ఉంటుంది. స్టోరేజ్ అండ్ ర్యామ్ విషయానికి వచ్చేసరికి ఇంటర్నల్గా అయితే మనకి 32 GB స్టోరేజ్ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇది 2 GB ర్యామ్ మీద వర్క్ అవుతుంది. ఒకసారి ఇప్పుడు మనం ఇన్బిల్ట్గా వాచ్ ఫేసెస్ వచ్చాయో చూద్దాం. సో ఇదొక వాచ్ ఫేస్ మీరు చూస్తున్నారు కదా. వాచ్ ఫేస్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే కింద నుంచి మనకి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో మనం స్వైప్ చేసుకోవచ్చు. సో ఇదొక వాచ్ ఫేస్. ఇది ఇంకొకటి కింద మనకి యాక్టివిటీ కూడా ట్రాక్ అవుతుంది. సో ఇది ఇంకొక వాచ్ ఫేస్ అనమాట. సో వాచ్ ఫేసెస్ అనేవి చూడడానికి అయితే చాలా డీసెంట్గా ఉన్నాయి. సో మనం ఈ వాచ్ కనుక చేతికి పెట్టుకుని ఉంటే మన హార్ట్ రేట్ మానిటర్ చేస్తుంది అండ్ అలానే మన స్లీప్ ట్రాక్ కూడా ట్రాకింగ్ ఉంటుందన్నమాట. సో మనం ఎంతసేపు డీప్ స్లీప్ పడుకున్నాము, ఎంత లైట్గా పడుకున్నాము అనే ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ అలానే పడుకున్నప్పుడు మన హార్ట్ రేట్ ఎంత ఉంది అనేది కూడా మొత్తం ట్రాక్ చేస్తుంది. సో మనకి గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాచ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా. ఈ వాచ్ యాప్లో నుంచి మనం వాచ్ ఫేసెస్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ వాచ్ యాప్లో మనకి ఓన్లీ వాచ్ ఫేసెస్ మాత్రమే చూపిస్తుంది అనమాట. మీరు కనుక ఎక్సర్సైజ్ కానీ యాక్టివిటీ కానీ ట్రాక్ చేయాలి అనుకుంటే మనం సెపరేట్గా ఫిట్బిట్ యాప్లో నుంచి ట్రాక్ చేసుకోవాలి. ఇక్కడ ఫిట్బిట్ యాప్లో చూడొచ్చు. ఇక్కడైతే నేను నిన్నటి నుంచి వాక్ చేసింది కానీ ఎంత ఎక్సర్సైజ్ చేశాను అనేది కంప్లీట్గా ఇక్కడైతే మనకి డేటా అయితే చూపిస్తుంది. అండ్ అంతేకాదు ఈ ఫిట్బిట్ యాప్లోనే మనకి స్లీప్ ట్రాకింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ చూస్తే నేను ఎంతసేపు పడుకున్నాను, ఎంత డీప్గా పడుకున్నాను అనేది కంప్లీట్గా పర్సంటేజెస్తో సహా చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ యాక్టివిటీ అనమాట. నేను అవుట్డోర్ ఎంతసేపు నడిచాను, ఎన్ని మైల్స్ నడిచాను, ఎంత స్పీడ్లో నడిచాను అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ట్రాక్ చేస్తుంది. అండ్ ఇక్కడ కింద చూసారా, నేను నడిచేటప్పుడు మన హార్ట్ బీట్ వేరీ అవుతూ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి పెరుగుతుంది కదా. అలాంటి టైంలో మన హార్ట్ బీట్ ఎంత ఉంది అనేది కంప్లీట్ మినిట్ టు మినిట్ ట్రాకింగ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మనకి గూగుల్ పిక్సెల్ వాచ్లో ఈసీజీ మానిటరింగ్ ఫీచర్ కూడా అవైలబుల్గా ఉంది. కాకపోతే మీరు ఈసీజీ మానిటర్ చేయాలి అంటే ఫిట్బిట్ ఈసీజీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. నేను పిక్సెల్ 7 ప్రోలో ఈసీజీ ఫిట్బిట్ యాప్ డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇట్ ఈస్ నాట్ సపోర్టెడ్ ఆన్ యువర్ డివైస్ అని చూపిస్తుంది. మేబీ ఫ్యూచర్ అప్డేట్స్ ద్వారా మనకి యాప్ అవైలబిలిటీలోకి వస్తుందేమో, వెయిట్ చేసి చూద్దాం. సో మనం వాచ్ యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి వాచ్ ఫేస్ చూపిస్తుంది కదా. ఇక్కడ వాచ్ ఫేస్లోకి వెళ్ళి మనం లెఫ్ట్ ఆర్ రైట్ స్వైప్ చేస్తే మనకి వాచ్ ఫేసెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. టోటల్గా మనకి పిక్సెల్ వాళ్ళు అయితే 18 వాచ్ ఫేసెస్ అయితే మనకి ఇచ్చారు. సో మీకు ఏ వాచ్ ఫేస్ నచ్చితే మీరు అది సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి టైల్స్. మనం ఈ టైల్స్లోకి వెళ్తే మనకి టైల్స్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. టోటల్గా 12 టైల్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నేనైతే అన్నీ యాడ్ చేసి మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ గూగుల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి పిక్సెల్ వాచ్లో గూగుల్ అసిస్టెంట్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మీరు కనుక గూగుల్ అసిస్టెంట్స్ ఆన్ చేసుకుంటే మీరు మనకు గూగుల్ కమాండ్ ఇచ్చి మీరు ఏది కావాలన్నా మీ వాయిస్ కమాండ్స్తో వర్క్ అవుతుంది. అంతేకాదు మనకి గూగుల్ వాలెట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. NFC దగ్గరికి వెళ్ళి మనం యాపిల్ పే ఎలా యూజ్ చేస్తామో అలా గూగుల్ పే కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి వాచ్ ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది. దీని ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ ఆన్లో ఉండాలా, ఆఫ్లో ఉండాలా, ఎప్పుడు మన డిస్ప్లే ఆఫ్ అయిపోవాలి, ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. పర్సనల్ సెట్టింగ్స్ మనం ఇక్కడ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. సో మన సబ్స్క్రైబర్స్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే సెల్యులార్ వాచ్కి జీపీఎస్ వాచ్కి డిఫరెన్స్ ఏంటి అని. మీరు కనుక జీపీఎస్ వాచ్ పర్చేస్ చేసుకుంటే మీరు వాచ్ నుంచి ఏదైనా ఫోన్ కాల్ చేయాలి అనుకుంటే కనుక మీ వాచ్ ఫోన్కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు మాత్రమే మీరు వాచ్ నుంచి ఫోన్ కాల్ చేయగలుగుతారు. ఒకవేళ మీరు సెల్యులార్ వాచ్ పర్చేస్ చేస్తే కనుక మనకి వాచ్లోనే సెపరేట్గా సిమ్ స్లాట్ ఉంటుంది, సిమ్ కార్డ్ ఇన్స్టాల్ చేసుకుంటాము. సో దానివల్ల మనకి వాచ్కి ఫోన్కి సంబంధం లేకుండా వాచ్ నుంచి డైరెక్ట్గా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. సో పిక్సెల్ వాచ్ వచ్చేసి మనకి US, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్, జపాన్, తైవాన్, UKలో మాత్రమే అవైలబుల్గా ఉంది. ఇండియాలో అయితే మనకి పిక్సెల్ వాచ్ అవైలబుల్గా లేదు. నేనైతే వాచ్ పేర్ చేస్తున్నప్పుడే సాఫ్ట్వేర్ బగ్స్ అయితే ఫైండ్ అవుట్ చేశాను. అంతేకాదు యూజ్ చేసినప్పుడు కూడా మధ్యలో నాకు సాఫ్ట్వేర్ ఇష్యూస్ అయితే అనిపించింది. అండ్ అలానే నేను స్లీప్ ట్రాకింగ్ కూడా ఫోన్కి త్వరగా అప్డేట్ అవ్వట్లేదు అనమాట. ఫోన్కి అప్డేట్ రావడానికి టైం పడుతుంది. సో నేను పిక్సెల్ 6 డివైస్ పర్చేస్ చేసినప్పుడు కూడా కొత్తలో చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను అనమాట సాఫ్ట్వేర్ పరంగా. సో మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా ఆ బగ్స్ని అయితే రెక్టిఫై చేశారు. మేబీ మనకి వాచ్లో కూడా అప్డేట్స్ ద్వారా ఈ ఇష్యూస్ అన్ని రెక్టిఫై చేస్తారు. మేబీ ఇష్యూస్ ఉంటాయి, అందువల్లనేమో మనకి అన్ని కంట్రీస్లో
వాచ్ అయితే అవైలబిలిటీ తీసుకురాలేదు. సో చూసారు కదా, ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ గూగుల్ వాచ్ పిక్సెల్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.